ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందని చెప్తానండి. ముందుగా అందరూ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో అనేది చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో అనేది చూడండి. అది నేను లైవ్ అనేది చేశాను. లైవ్ సెక్షన్ లో ఉంటుంది వీడియో అనేది. ఇప్పుడు మనము ట్రేడ్ ఎలా తీసుకున్నామో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, నేను 30 minutes టైం ఫ్రేమ్ లో చేంజ్ చేస్తున్న చార్ట్ ని. ఇక్కడ మార్కెట్ లో రీట్రేస్మెంట్ అనేది అవ్వలేదండి. మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్తుంది. కాబట్టి ఇక్కడ రీట్రేస్మెంట్ గురించి వెయిట్ అనేది చేస్తున్నాను నేను. అలాగే ఇక్కడ 50% రీట్రేస్మెంట్ వరకు రావాలి. అలాగే మనం 5 minutes చార్ట్ లో చూస్తే ఇక్కడ మార్కెట్ అనేది కన్సల్టేషన్ లో ఉండే లాస్ట్ మూమెంట్ లో, కాబట్టి ఇక్కడ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం అనుకున్నాను. అలాగే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడున్న సెల్లర్స్ కి అలాగే ఇక్కడున్న సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి. కాబట్టి మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ బయర్స్ ఉన్నారు, అలాగే ఈ కన్సల్టేషన్ లో విధంగా చాలా మంది బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ బయర్స్ నిన్నకే మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందికి అనేది రావాలి. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్తుంది. ఇక్కడ నేను 30 minutes టైం ఫ్రేమ్ లో టైం ఫ్రేమ్ అనేది చేంజ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి రీట్రేస్మెంట్ అనేది అయ్యింది. మనం అనుకున్న రీట్రేస్మెంట్ ఇక్కడికి వెళ్ళి లో నుంచి హైకి ఫిబ్ వేస్తే ఇక్కడ 50% లెవెల్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము కొంచెం చూసి మనం ట్రేడ్ అనేది చేయాలి. ఇక్కడ ఇంకో సైకాలజీ ఏముందంటే, ఇక్కడ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది మార్కెట్ చేసి ఇక్కడ చాలా మంది బయర్స్ అనేది ఇన్వైట్ అనేది చేసింది. అలాగే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మార్కెట్ కంటిన్యూస్ గా 2 days నుంచి డైరెక్ట్ పైకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుందని అనుకుంటారు. కాబట్టి మనం ఇక్కడ కొంచెం వెయిట్ చేసి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి ఇక్కడ చాలా మంది బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుని ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటున్నాను. ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని బ్రేక్ డౌన్ చేయగానే ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అయ్యింది. 50 points అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 points అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందా లేదా చూద్దాము. ఇక్కడ చూడండి, ఓన్లీ ఇక్కడ బయర్స్ మాత్రమే వస్తున్నారండి మళ్ళీ. ఎందుకంటే ఈ లెవెల్ పైకి మళ్ళీ మార్కెట్ అనేది వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ బయర్స్ వస్తారు. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎగ్జిట్ అనేది అయ్యానండి ఇక్కడ ఈ క్యాండిల్ మీద. ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఎర్లీగా ఎగ్జిట్ అనేది అయ్యాను. చూద్దాం టార్గెట్ అనేది వస్తుందో లేదో. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ మనం సైకాలజీ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తాము. ఈ లెవెల్ పైన ఓన్లీ బయర్స్ మాత్రమే వస్తారు. అలాగే మార్కెట్ అనేది ఒక మంచి క్యాండిల్ అనేది ఫామ్ చేసింది రిటైలర్స్ ట్రాప్ చేయడానికి. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ సెల్లింగ్ సైడ్ ఉన్నానని చెప్పేసి. ఇక్కడ మీరు ఎంట్రీ అనేది తీసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.